వెల్కమ్ టు మురారి రెసిపీస్. ఈ వీడియోలో నేను మీకు క్యాలీఫ్లవర్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. దాని తయారీ విధానం చూద్దాం. క్యాలీఫ్లవర్ పువ్వుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. గిన్నె సగం నీళ్లు తీసుకొని బాగా మరిగించుకొని ఒక స్పూన్ పసుపు, కొద్దిగా కళ్ళుప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్ట్రైనర్తో వడకట్టుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఫ్రై తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక 1/2 స్పూన్ జీలకర్ర, శుభ్రంగా కడిగిన కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా వడకట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. నేను 1 స్పూన్ కారం వేస్తున్నా అండి, మీరు తినగలిగినంత వేసుకోండి. ఈ కారం క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై పప్పులోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. కారం పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చివరిగా నిమ్మరసం పిండుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిందండి. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.